పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. ఈ నెల 25న తేతలి వై జంక్షన్ లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పచ్చ చొక్కాలు వేసుకోండి, ఊడిగం చేయండి అంటూ పోలీసులపై కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. దీంతో నాగేశ్వరరావుతో పాటు 12 మంది వైసీపీ నాయకులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. ఈ నెల 25న తేతలి వై జంక్షన్ లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సమయంలో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పచ్చ చొక్కాలు వేసుకోండి, ఊడిగం చేయండి అంటూ పోలీసులపై కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. దీంతో నాగేశ్వరరావుతో పాటు 12 మంది వైసీపీ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఏదైతే జాతీయ వైద్యం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వ్యక్తి కూటమి నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే ఈ నెల 25వ తేదీ రాత్రి గతంలో వైసీపీ నాయకులు పెట్టి ఏర్పాటు చేసిన స్థానంలో కూటమి నాయకులు పెట్టి ఏర్పాటు చేశారంటూ మరోమారు వైసీపీ నాయకులు పెట్టి కూటమి నాయకులు ఏర్పాటు చేసిన పెట్టి స్థానంలో పెట్టి కనిపించకుండా ఇటు వైసీపీ నాయకులు మరో పెట్టి ఏర్పాటు చేశారు. ఇదే నేపథ్యంలో ఇటు వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇటు నిరసనగా అయితే రోడ్డు మీద కూర్చుని ఆందోళన కూడా చేయడం జరిగింది. అయితే పెట్టి ఏర్పాటు చేసిన వారిని కూడా అయితే ఆ సమయంలో అయితే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే విగ్రహం వద్ద ఆందోళన జరుగుతున్న సమయంలో ఇక మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అక్కడికి వచ్చి పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడడం జరిగింది. ఆ సమయంలో కారుమూరి నాగేశ్వరరావు పోలీసులను ఉద్దేశించి పక్షపక్షాలు వేసుకోండి, ఊరికేం చేయండి, పోలీసులపై మండిపడ్డారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తణుకు రూరల్ పోలీసు అయితే వైసీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో పాటు మరో 12 మందిపై వైసీపీ నాయకులపైన అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే కారుమూరిపై 189, 329, 223 పలు సెక్షన్లతో అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.